పండుగ అనేది తెలంగాణలో అతి విశిష్టత గల పండుగ, చాలా ప్రాధాన్యత ఉన్న పండుగ కూడా. అయితే ఈ పండుగని పెద్ద పండుగ తెలంగాణ వాసులు జరుపుకుంటారు. బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి అంటే, బోనం అంటే భోజనం అని అర్థం. భోజనం అమ్మవారికి అంటే తెలంగాణ రైతులకి వచ్చిన పంటని మొదటిసారిగా అమ్మవారికి సమర్పించడానికి భోజనంగా ఇక్కడ సమర్పిస్తారు. ఇంకా అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటారు అంటే, మొదట దుష్ట శక్తులని పోగొట్టడం కోసం ఆ రోజుల్లో జబ్బులు వ్యాధులు లాంటివి ఎక్కువగా ఉండేవి. అలాంటివి పోగొట్టడానికి అమ్మవారికి మొక్కుకొని జంతు బలి ఇచ్చేవాళ్ళు అనమాట. బోనాన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక మట్టి కుండను తీసుకుని దానికి పసుపు కుంకుమతో అలంకరించి ఆ తర్వాత వేప మండలు కట్టి దాని మీద ఒక చిన్న దీపాన్ని పెడతారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారం తెలంగాణలో. ఈ బోనాల పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి సందడి మొదలవుతుంది. తెలంగాణ మొత్తం కన్నుల పండుగగా ఉంటుంది. అదే ఈరోజు మొదటి రోజుగా గోల్కొండ కోటలో ఉన్న జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో స్టార్ట్ అవుతుంది. ఇది లంగర్ హౌస్ నుంచి వస్తుందన్నమాట. లంగర్ హౌస్ టెంపుల్ నుంచి ఇక్కడికి లాంఛన పరంగా ప్రభుత్వమే పట్టు వస్త్రాలతో తొలి బంగారు బోనాన్ని జగదాంబ అమ్మవారికి సమర్పిస్తుంది. ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ను బయటపడేయాలని చెప్పేసి అమ్మవారిని మొక్కడం జరిగింది. గోల్కొండ నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా భక్తులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారు అన్ని కుటుంబాలను ఆయురారోగ్యాలతో ఉంచాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి ఈ రాష్ట్రం అన్నపూర్ణగా దిశగా వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున సమాజ హితాన్ని కోరుతూ 516 బోనాలతో ఈరోజు తొలి బోనాన్ని సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజాపతి మా కుమ్మర సమాజానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ తదుపరి హైదరాబాదులో లాల్ దర్వాజా బోనం కావచ్చు, సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం సమర్పించి అమ్మవారిని వేడుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి నేను అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటూ ఉన్నాం, మొక్కులు చెల్లిస్తూ ఉన్నాం. పేద ప్రజానికానికి ఇవాళ మీరే దిక్కుగా ఉండి వాళ్ళకి చల్లగా చూడాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలకు ఏ కష్టం లేకుండా, ఏ దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పంటలతో సుఖంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్ష.
మా పెద్దలు వేస్తుండే గత మేము ఒగ్గు కళాకారులు చేసుకుంటా మేము పోతరాలు వేస్తున్నాం. మా అన్నలు మరి గత 10 ఏళ్ళుగా వేస్తున్నా. ఎంతో కథ నేర్పించారు, డోలు నేర్పించారు, అన్ని పోతరాలు నేర్పించారు. మా అన్నలతోనే మేము ఉంటున్నాం. గత 10 ఏళ్ళుగా ఇక్కడ అమ్మవారి దగ్గర రావాల్సి వస్తుంది. మాకెంతో సంతోషంగా ఉంది. అందరికీ మొదటిగా ఆషాఢం బోనాలు శుభాకాంక్షలు. నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్న పోతరావేశం 2004 నుంచి చేసిన. అంతకుముందు మా తాత వేసిండు, మా నాన్న వాళ్ళు వేసారు, మా పెద్దనాన్న వేసిండు, మా బాబాయ్లు వేసారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వేయడం జరిగింది. ఇప్పుడు ఈ గోల్కొండకి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. చాలా మంచిగా అనిపించింది. కుమ్మరి తొలి బోనం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మొక్కుబడి అంటే కొందరు మొక్కుబడితో కూడా వేసే వాళ్ళు ఉన్నారు. మేము ఒగ్గు కళాకారులము. పోషమ్మ కథలో పోతరాజు అనే సన్నివేశాన్ని ప్రసంగిస్తుండే
బోనాల పండుగ విశిష్టత ఏంటంటే అసలు ఎందుకు ఫస్ట్ ఈ ఫోర్ట్ నుంచే బోనాల పండుగ ఈ టెంపుల్ నుంచే ఎందుకు స్టార్ట్ అవుతుంది? అయితే మనకు ఈ ఒక ఆనవాయితీ ఉందమ్మా. ఈ బోనము అంటే అమ్మవారికి సమర్పించే భోజనము అన్నట్టు. బోనము అంటే భోజనము. అమ్మవారికి ఏదైతే నైవేద్యంగా ప్రకటిస్తామో అమ్మవారు ఇష్టపూర్వకంగా వారికి ఆరాధ్యం వాళ్ళకు పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఆరగింపు ఉంటుంది కదా, దానినే బోనం అంటారు. బోనం అంటే భోజనము. అమ్మవారికి ఒక శ్రేష్టమైనటువంటి కల్మషం లేనటువంటి ఒక మట్టి మొత్తం వెళ్ళి ఆ మంటలో కాలి బయటకు వెళ్ళినటువంటి కుండలో చేస్తే అది పవిత్రత ఉంటుంది. కాబట్టి కుమ్మరులు ఏం చేస్తారంటే ఆ మట్టి కుండలో కాల్చినటువంటి ఆ కుండలో భోజనం చేసి అమ్మవారికి నైవేద్యం చేస్తారు. ఈ భోజనం ఇది ఎందుకు అవుతుంది అంటే ఆషాఢం తొలి మాసంలో అనగా ఈ ఆషాఢం ప్రారంభం కాగానే ఈ వర్షాకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పట్లో ఆనవాయితీ ఏముందంటే ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఈ యొక్క వేపాకు మరి అదే విధంగా పసుపు ఇవన్నీ ఈ కలయికతోని ఈ అంటువ్యాధులను ప్రారదోలి సంకల్పంతో ఈ యొక్క బోనము అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇది మన కుమ్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి కోసం ఇక్కడ బోనాలు సమర్పించడానికి భక్తులు వచ్చారు. ముందుగా ఈ వేప చెట్టు దగ్గరే బోనం పండగ కోసం ముందు ఇక్కడ పూజ చేస్తారనమాట. బోనాల ప్రత్యేకత చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనం 9 వారాలు స్టార్ట్ అయ్యేది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర నుంచే మొట్టమొదటి బోనాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 9 వారాలు ఈరోజు 7వ తారీఖును మొదలుకొని ఆగస్టు 4వ తారీఖు వరకు 9 వారాలు కంటిన్యూగా అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఈ చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నాటిది. అమ్మకు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా 1 వారం 2 వారాల్లో బోనాలు ముగిస్తాయి. ఇక్కడ గోల్కొండ ప్రత్యేకత ఏంటంటే 9 వారాలు ఎక్కువ వారాలు కొలుస్తారు. ఈ అమ్మవారు అప్పుడులో వర్షాకాలం వచ్చేటప్పుడు ఈ ప్లేగ్ వ్యాధులు అట్లాంటివి వస్తాయి కాబట్టి ఈ తల్లి ఆశీస్సులు మొక్కుకుంటే ఇప్పుడే వర్షాలు వచ్చి రైతులకు కూడా పంటలు అవి ఉంటాయి కాబట్టి రైతులు పంటలు మరియు ఆరోగ్యంగా పుష్కలంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి అప్పట్లో మొక్కితే అదే మొక్కు ఆనవాయితీగా వస్తూ ఆ బోనాల పరంపరని మేమంతా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామండి. రైతుకు వచ్చిన తొలి పంటను కూడా భోజనంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పండుగ నుంచి బోనం వండుకొని నైవేద్యం రూపంలో అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ ఈ గోల్కొండలో రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాలు కాదు, అబ్రాడ్ నుంచి ఫారెన్ నుంచి కూడా జనాలు వస్తారు. ఎందుకంటే ఇక్కడ సంప్రదాయము ఉట్టి కొట్టినట్టు ఉంటుంది, హిందుత్వం అని చెప్పి చూడడానికి అంతర్రాష్ట్రం నుంచి కూడా ఎన్ఆర్ఐలు కూడా వచ్చే విశిష్టత గోల్కొండకు ఉందండి. లంగరోజ్ సర్కిల్ దగ్గర నుంచి తొట్టెల ఊరేగింపులు తీసుకొని వచ్చి మధ్యలో అమ్మవారు ఆ పూజారి గారి ఇంట్లో ఉంటారు. ఈరోజే బయటికి తీసుకొని వస్తారు. అమ్మవారిని ఉత్సాహంగా తీసుకొని వస్తూ ఆ కొండపైకి తీసుకొని వచ్చి మళ్ళీ తొట్టెల కట్టేసి వెళ్తారు. ఏదైనా మొక్కుబడి కోసం ఇలా బలి అనేది జరుగుతుందా, లేకపోతే ఆనవాయితీ ఆచారం ప్రకారం మాత్రమే చేస్తుంది? మొక్కుబడి కోసం వీళ్ళు భక్తులు మొక్కుకున్న కోరికలు నెరవేరినందుకు అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు. బోనాలు గోల్కొండ ఫస్ట్ పూజ ఉన్నది. ఈ సందర్భంగా ఇనాగ్రేషన్కి మనకు లంగారోజ్లో మన మినిస్టర్స్ పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, కొండా సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు వస్తారు, తర్వాత మా సిపి గారు వచ్చి అక్కడ ఇనాగ్రేషన్ చేస్తారు. తర్వాత అక్కడ నుంచి మన బంగారు బోనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం టెంపుల్ వరకు పోతారు. వాళ్ళు టెంపుల్ వరకు పోయిన తర్వాత అక్కడ నుంచి సమర్పించి మళ్ళీ వాపస్ వస్తారు. ఇట్లా అన్నీ ఒక్కొక్క ప్రొసెషన్స్ వస్తూ ఉంటాయి మనకు. సో ఈ సందర్భంగా మనకు పోలీస్ బందోబస్తు మనం ఒక 1000 మందితో పోలీస్ బందోబస్తు చేసినాం. పైన టెంపుల్ దగ్గర నుంచి నాగపంచమి టెంపుల్, తర్వాత ఇక్కడ క్లాపింగ్ పాయింట్, తర్వాత మనం పోయేటప్పుడు ఒక రూట్ పెట్టినాం, వచ్చేటప్పుడు ఒక రూట్ పెట్టినాం. రాణి మహల్ దగ్గర నుంచి మనకు అన్ని రూట్లో అన్ని పాయింట్లో, తర్వాత మనకు స్నాచింగ్ కాకుండా క్రైమ్ పార్టీలు ఉన్నాయి, తర్వాత మనకు పిక్ పాకెటింగ్ కాకుండా కూడా క్రైమ్ పార్టీలు ఉన్నాయి, తర్వాత మనకు ఈవ్ టీజింగ్ కూడా కాకుండా మనకు క్రైమ్ పార్టీలు ఉన్నాయి. మొత్తం ఈ సందర్భంగా మనం ఒక 1000 మందితో బందోబస్తు చేసినాం. సీసీ కెమెరాస్ ఒక 150 సీసీ కెమెరాలు పెట్టినాం.
ఆ జిహెచ్ఎంసీ ద్వారా తర్వాత మనకు కోఆపరేషన్ జరిగింది, వాళ్ళు కొన్ని చేశారు. తర్వాత మనం కొన్ని తీసుకొని హైడ్స్కి మొత్తం 150 సీసీ కెమెరాలు పెట్టినాం. సుమారుగా ఎంతమంది జరుగుతున్నారు? ఇప్పుడు ఇది ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటుంది, ఒకటి గ్యాదరింగ్ కాకుండా ఒక 1 lakh పబ్లిక్ వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనకు ఫ్లోటింగ్ ఉంటుంది. బోనాల పండుగ గురించి తెలుసుకుంటాం. నేను ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి నేను అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాను. బోనము ఎందుకు సమర్పిస్తారంటే మన పిల్ల పాపలు మనం ఇంట్లో చేసుకునే పని కానీ ఏది కానీ అందరం ఆరోగ్యాలతో ఉండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఈ బోనాన్ని మనం సమర్పిస్తాము. ఆషాఢ మాసం మొదటి వారం వచ్చిందంటేనే అమ్మవారి జగదాంబిక గోల్కొండకు తొలి బోనం ఎక్కుతుంది. అదే తొలి బోనం నేను 18 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను అమ్మవారికి ఎక్కిస్తున్నాను. మీరు చాలా బాగా అలంకరించుకున్నారు, అచ్చం అమ్మవారి లాగే ఉన్నారు. ఈ అలంకరణ మొత్తానికి మీకు ఎంత టైం తీసుకుంది? టైం అంటూ ఏముండదండి, ఇది మాకు అలవాటే కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే నాకు అమ్మవారి కాబట్టి అలంకరణ అంటే అమ్మవారు అంటేనే అలంకరణ కాబట్టి అమ్మవారికి అలంకరణే ప్రీతిపాయం కాబట్టి మేము ఇలా అలంకరించుకుంటాము. మమ్మల్ని జోగినిగా, శివశక్తిగా అంటారు. ఈ బోనం తయారు చేయడానికి మాకు ఒక 20 minutes 30 minutes టైం పడుతుందండి. ఎలా తయారు చేస్తారండి ఈ బోనం? బోనాలు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, మనం ఇప్పుడు పచ్చి కుండలో చేస్తాము, కొందరు రాగి బిందెలు, కొందరు ఇత్తడి బిందెలు, కొందరు వెండి బోనాలు, ఇప్పుడు బంగారు బోనం అని కూడా మన సప్త బోనాలు తీపిస్తున్నారు. అలా బంగారు బోనం అనేసి మనం ఎవరెవరు ఎలాగైతే ఇది ఉంటుందో అలా మనం బోనాలు సమర్పించుకుంటాము. ఈ వచ్చేసి మనం నేను వచ్చేసి రాగి బిందెలో చేశాను. పసుపు, కుంకుమ, వేపాకుతో అలంకరించుకుంటాము. మీ కోరికలు ఏమైనా తీరాయా? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కాబట్టి నా కోరికలు తీరుతున్నాయి, నా భక్తుల కోరికలు కూడా తీరుతున్నాయి కాబట్టి అమ్మవారు చల్లగా చూస్తుంది కాబట్టి ఈ బోనాన్ని అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, అందరినీ కాపాడాలనే మేము ఈ బోనాన్ని తీస్తున్నాం. మీరు ఈ బోనం పెట్టేటప్పుడు ఉపవాసాలు లాంటివి ఏమైనా చేస్తారండి? అవునండి, ఖచ్చితంగా. మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా బోనం అయిపోయేంత వరకు కూడా మేము ఒక పాలు పండ్లు తప్ప ఇంకా వేరే ఏమి తీసుకోము. అసలు తెలంగాణలో ఈ పండుగ ప్రత్యేకత ఏంటి? తెలంగాణ అంటేనే మన బతుకమ్మ, మన బోనాలు. తెలంగాణ అంటేనే బోనాలు అంటేనే మన తెలంగాణ ప్రజలకు ఈ బోనాల పండుగ అనేది ఒక కన్నుల పండుగగా ఉంటుంది. బోనాలు అంటే మన తెలంగాణ ఆడపడుచులు రంగరంగ వైభవంగా ఇట్లా బోనాలను అలంకరించుకొని వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు అలంకరించుకొని అమ్మవారికి బోనాన్ని తీసుకెళ్తారు. బోనాల పండుగ మనకు ఆషాఢంలో మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకు ఆషాఢం మొదటి వారం నుంచి మేల్కొని శ్రావణ మాసం ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోనాలను చేస్తుంటారు.
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం నుంచి బలకంపేట ఎల్లమ్మ ఈ వచ్చే మంగళవారం బలకంపేట ఎల్లమ్మ కళ్యాణము బోనాలు ఉంటాయి. అక్కడ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, అక్కడ నుంచి లాల్ దర్వాజా, అక్కడ నుంచి ఇలాగే మన ట్విన్ సిటీస్లో మొత్తం బోనాల పండుగ కన్నుల పండుగగా జరుపుకుంటారు. మనకు శ్రావణ మాసం ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోనాల పండుగ అనేది జరుపుకుంటారు. సోషల్ మీడియాలో ప్రఖ్యాతిగాంచిన మన గోల్డ్ మ్యాన్ చిన్న గారు ఉన్నారు మనతో పాటు. దర్శనం కోసం వచ్చారు. ఆయన బోనాల పండుగ ఆయన ఎలా చేసుకున్నారో తెలుసుకుందాం ఇప్పుడు. గోల్డ్ మ్యాన్ గారు, దర్శనం బాగైందండి? చాలా బాగా అయింది. ఇలా ఇప్పుడు ఏంటంటే విపరీతంగా ఈ ఇయర్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు చాలా పబ్లిక్ ఉన్నారు. ప్రతి ఇయర్ మాకు ఒక అందరూ 10 మెంబర్స్ వరకు ఇన్వైట్ చేస్తారు ఇక్కడ గోల్కొండ. అట్లా అటెండ్ చేసుకుంటా వస్తాం. మీరు సమర్పించారా బోనాలు అమ్మవారికి? బోనాలు ఏం లేదు, ఇన్వైట్ చేస్తే చూడే అంతే. అంటే మీరు గెస్ట్ లా వచ్చారు దర్శనానికి? తెలంగాణ గోల్కొండ కుమ్మర్ల బోనాల సమితి తరఫున కుమ్మర్లు పెద్ద ఎత్తున ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తరతరాలుగా మా వంశ పారంపర్యంగా ఈ అమ్మవారు జగదాంబ అమ్మవారికి ఈనాడు పసుపు బోనం ఎక్కించే సాంప్రదాయము ఈనాడు కాదు, వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క నిజాం నవాబులు కాకుండా తానేష అక్కన్న మాదన్న మంత్రులుగా ఉన్న గోల్కొండ రాజుల అప్పటి నుండి కూడా మేము ఈ యొక్క దేవాలయానికి మేము మొదటి బోనం ఎక్కిస్తాము. అదే అనుసారంగా ఈనాడికి కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ అమ్మవారు దేవాలయాల్లో కూడా గ్రామ దేవతలలో కూడా పూజారులుగా మా కుమ్మరులే ఉంటారు. కాబట్టి ఈ ప్రభుత్వంతో కూడా మనవి చేయడం ఏమంటే పూజారులుగా మా కుమ్మర్లనే నియమించాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా మనవి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మా కుమ్మరులకు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం సహకరించింది. ఇవాళ ఈ వేదిక కానీ మిగతా కార్యక్రమాలు కానీ కూడా ప్రభుత్వం తరఫున మాకు సహకరించడం జరిగింది. సృష్టిలో మానవుడు ఉద్భవించిన జన్మ తీసుకున్నప్పటి నుండి అందులో కుమ్మరులే ప్రధానంగా మానవ జీవితానికి వండుకొని నేర్పే విధానాన్ని కుండతో ప్రారంభించారు. అంతకుముందు రాతి యుగంలో పచ్చి మాంసము పచ్చివే తిని జీవితం గడించేవారు. ఈ కుమ్మరి వచ్చిన తర్వాత ఈ కుమ్మరి ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ విష్ణుదేవుడు ఆలోచించి ఒక కుమ్మరిని పుట్టించి అతనికి తన విష్ణు చక్రాన్ని ఇచ్చి కుండలు నేర్పడము తయారు చేయడం నేర్పించి ఆ కుండ ఎలా యూజ్ చేయాలో ఎలా ఉపయోగించుకోవాలో చెప్పి మాంసాన్ని కానివ్వండి కూరగాయలు కానివ్వండి వండుకొని తినే విధానాన్ని తీసుకొచ్చి మనగన్న అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని అది ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు మంచి పదంలో నడిచేటప్పుడు ఈ అల్యూమినియము ప్లాస్టిక్ పాత్రలు వచ్చి ఇత్తడి రాయి పాత్రలు వచ్చి దీన్నంతా నాశనం పట్టించి చెడగొట్టేసి ముందుకు రానివ్వలేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ రకరకాల జబ్బులతో బీపీలని షుగర్లని ఏదైతే అల్యూమినియం పాత్రలు మనం ఉపయోగిస్తున్నామో దానివల్ల రకరకాల జబ్బులు వచ్చి చిన్న పెద్ద వయస్సు తేడా లేకుండా ఆయురారోగ్యాలు చెడగొట్టుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి మళ్ళీ కుండకు ప్రాధాన్యత స్టార్ట్ అయింది. దానికి గవర్నమెంట్ సహకరించి కుమ్మరి కులము కుమ్మరి వృత్తి అభివృద్ధి చెందాలని మా సంఘం ద్వారా ఇది రాష్ట్ర సంఘమే 33 జిల్లాల కుమ్మర్ల పండుగ ఇవాళ జరిగేది. ఏ ఒక్క హైదరాబాద్ మహానగరం పండుగ కాదు, 33 జిల్లాల నుండి విచ్చేసినట్టు రాష్ట్రం మొత్తము ఈ సంఘంలో ఒక
ఇస్రో సైంటిస్టు ఒక ఆడపడుచు ఎస్పీగా గుంటూరు ఎస్పీగా కూడా ఉంది, వాళ్ళు కూడా ఇచ్చేసారు. ఇవల్ల చాలా సంతోషంగా ఉంది. మానవ మనుగడను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. దీనికి గవర్నమెంట్ ఎల్లవేళలా సహకరించి అభివృద్ధి చేసి చదివే పిల్లలు చదువుకుంటారు, చదవని పిల్లలు కొద్దిగా వృత్తి నేర్చుకొని ఈ అభివృద్ధి కుండ అభివృద్ధి పాత్రల యొక్క అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇక ముందు గవర్నమెంట్ చాలా సహాయాలు అందించాలని కోరుకుంటున్నాం. అన్న ఇక్కడ అమ్మవారికి ఆనందకరమైన బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఈ మట్టి కుండలోనే చేయడము ప్రత్యేకత. ఇది ఏంటంటే మట్టి కుండలో అమ్మవారికి అన్నం తయారు చేసి పైన కుండలో శాఖ చేసి పైన దీపాలు పెట్టి అమ్మవారికి మట్టి కుండను సమర్పించడం చాలా ఆనందకరంగా ఉంది మాకు. ఇక్కడ ఈ మట్టి కుండలోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం అంటే అందరికీ అనారోగ్యాలు అవి రాకుండా ఉండడానికి అమ్మవారికి మట్టి కుండలోనే నైవేద్యం సమర్పిస్తారు. పెద్ద కుండలో అన్నం చేస్తాము, పైన కుండలో శాఖ పెడతాము, పైన దీపాలు పెడతాము. మట్టి పెద్ద కుండలోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకొని పైన కుండలోని శాఖని పెట్టి అమ్మవారికి ఏ ఆటంకాలు కాకుండా మాకు అందరికీ అనారోగ్యాలు రాకుండా ఆనందకరంగా ఉంచాలని అమ్మవారిని కోరుకుంటూ బోనం సమర్పించుకుంటున్నాం. ఈ బోనం డెకరేషన్ మేమే చేస్తాం అన్న, నేనే చేస్తాను ఈ డెకరేషన్ అంతా. ఈ కుండల డెకరేషన్ అంతా మేము 500 కుండలు అమ్మవారికి ఇక్కడ గోల్కొండ కుమ్మర్ల ఉత్సవ సమితి వారికి 500 బోనం కుండలు సమర్పించి ఈ కుండలన్నీ ఇక్కడ నుంచి అందరూ అమ్మవారికి సమర్పించుకోవడం మాకు ఆనందకరంగా ఉంది. బోనాల పండుగ అంటేనే తెలంగాణ ప్రజలకి ఒక ఊపొచ్చే పండుగ అన్నమాట. ప్రతి సంవత్సరం జరుపుకునే అన్ని పండుగల్లో బోనాల పండుగకున్న విశిష్టత వేరు. నాకు ఇది జరిగితే నేను బోనం సమర్పిస్తానని ఒక భక్తుడు మొక్కుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ జరుగుతుందంట. సో అలా మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చి బోనం సమర్పిస్తారు అమ్మవారికి. సో ఈ రకంగా బోనాల పండుగ ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు. ఇది బోనాల పండుగ విశిష్టత తెలంగాణలో. కెమెరామన్ హేమంత్తో సౌమ్య ఫ్రమ్ గోల్కొండ ఫోర్ట్.